పాపారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తప్పే, మంచి న్యాయమే, అబద్ధమే, అన్యాయమే. మేజర్ శ్రీనివాస్ గారు, ఇంత దాడి జరుగుతున్న ఇరాన్ స్వరంలో ఎక్కడా మార్పు జరగలేదు. అవును, పాత ఆయుధాలు ఉపయోగించాం, కొత్త ఆయుధాలు ఉపయోగిస్తే ట్రంప్ తట్టుకోలేడు అనేటటువంటి వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా జరిగింది. మరోపక్క మీరు మేజర్ ఆర్మీలో డైరెక్ట్ గా పనిచేశారు, ఆర్మీలో డూస్ అండ్ డోంట్స్ అనేటటువంటిది పిసిఆర్ వాయిస్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేయండి. ఎస్, అంటే ఆర్మీలో ఏదైనా ఎస్కలేషన్స్ జరుగుతున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ అనేటటువంటివి ఆర్మీకి ప్రధానంగా ఉన్నటువంటి పాఠాలు అవి. కానీ దాడులు ప్రారంభించినటువంటి గంట లోపు ఇరాన్లో ఒక బాలికల పాఠశాలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. 64 మంది విద్యార్థులు మరణించారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? డెఫినెట్ గా అండి, మనకి వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీవన్, వీఆర్ నాట్ గోయింగ్ టు అపోజ్ ఎనీవన్, బట్ యుద్ధ నీతి అనేది ఉంటుంది. యుద్ధ నీతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. యుఎన్ఓ ప్రోటోకాల్స్ అనేటువంటి మనం పెట్టుకున్నాం, జెనీవా కన్వెన్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటినన్నిటిని కూడా 100% పాటించాలి. కానీ ప్రజెంట్ కండిషన్స్లో కనుక మనం చూసినట్లయితే ఇటు మనం ఆపరేషన్ సింధూర్ టైంలో అటు పాకిస్తాన్ కూడా అదే వైలేట్ చేయడానికి ట్రై చేసింది. అలాగే మధ్యప్రాచ్యంలో సిరియా, లెబనాన్ ఇలాంటి ఇష్యూస్లో కూడా అవి అనేక సార్లు వైలేషన్ అనేటువంటి జరిగింది. ప్రజెంట్ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి జరుగుతున్నటువంటి ప్రాబ్లంలో ఆ దేశ జనరల్ ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి స్త్రీల మీద, చిన్న పిల్లల మీద దాడులు చేయండి అని చెప్పాడు. ఇది డెఫినెట్లీ ఎగ్నెస్ట్ ద జెనీవా కన్వెన్షన్స్ అండ్ వార్ రూల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే. అలాగే అక్కడ అమాయకులైనటువంటి సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద దాడులు చేయమని చెప్పి ఏ దేశంలోనూ కూడా వార్ రూల్స్ అనేటువంటివి లేవు. కానీ ఒక్కసారి యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఇది ఫస్ట్ ఏం చేస్తున్నారంటే, ప్రత్యర్థి యొక్క బలాబలాలు ఏదైతే ఉంటాయో, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మీద స్ట్రైక్స్ అనేటువంటి జరుగుతాయి. ఈరోజు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసింది అంటే దాన్ని ఏమంటాం అంటే ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటాం. ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటే వాళ్ళు దాడి చేస్తారేమో అనేటువంటి భయంతో ముందస్తుగా దాడి చేయడం. అంటే వాళ్ళని దాడి చేయనివ్వకుండానే మనం ముందుగానే దాడి చేసేదాన్ని ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటాం. ఇదే పని ఆపరేషన్ సింధూర్లో భారతదేశం కూడా పాకిస్తాన్ మీద చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ రూల్స్ అనేటువంటివి కనుక చూస్తే ఎంతోమంది ఇక్కడ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలోనూ అలాగే ఇరాన్ చేసినటువంటి దాడిలోనూ ఇరువైపులా కూడా అమాయకులైనటువంటి పౌరులు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ మీద అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే టార్గెట్ మిస్ అయ్యి జరిగిందా అనేటువంటిది చూస్తే కనుక రిజల్ట్ కనుక చూస్తే అక్కడ అమాయకమైనటువంటి పౌరులు చనిపోయారు. దీనికోసం మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఉంటుంది. వార్ టైంలో జరిగినటువంటి క్రైమ్ ఏదైతే ఉన్నాయో వాటిని విచారించడం కోసం ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ న్యాయం అనేటువంటి జరగలేదు. రెండోది, ఈ అమెరికా అనేటువంటిది ఈ రోజు పెత్తందారి కింద వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించాలి అనేటువంటి కోరిక ఉంటుంది, కానీ ప్రశ్నించేటువంటి ధైర్యం ఏ దేశానికి లేదు. ఒకవేళ కనుక ప్రశ్నిస్తే గనక ఆ దేశం విధించేటువంటి టారిఫ్స్ కానీ, అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ దేశం యొక్క సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పింది, నో ఇట్ ఈస్ ఫెడరల్ కోర్ట్ చెప్పింది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ట్రంప్ యొక్క విపరీత ధోరణి ఏదైతే ఉందో ఆ ట్రంప్ యొక్క విపరీత ధోరణి వలన యుఎన్ఓ ఎందుకు పనిచేయకుండా పోయింది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఎందుకు పనిచేయకుండా పోయినాయి. అలాగే ఒక రకంగా చెప్పాలంటే పెత్తందారు, ప్రపంచానికే పెత్తందారు కింద వ్యవహరిస్తున్నాడు. ఒకప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ కొనండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడైతే వెనుజులాని ఆక్రమించాడో ఇప్పుడు వెనుజులా నుంచి కొనిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మధ్యప్రాచ్యంలో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా అనేటువంటిది కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పాపారావు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. గత 30 సంవత్సరాల క్రితం గల్ఫ్ వార్ జరిగినప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ భారత ప్రభుత్వం ప్రజలపైన ట్యాక్స్ రూపంలో వేసి కలెక్ట్ చేసినటువంటి విపత్కర పరిస్థితులు చూసాం. ఇప్పుడు గల్ఫ్ వార్ ఎఫెక్ట్ తోని భారత్ ఏ రంగాలపైన ప్రభావం చూపిస్తుంది? షార్ట్ గా కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. ఒకటి, బేసిక్ గా హోర్ముజ్ జలసంధి అనేది ఏదైతే ఇరాన్ కంట్రోల్లో ఉందో అది కనుక మూసుకుపోయేటట్లయితే ఈ క్రమంలో ప్రపంచం అంతా ఆయిల్ సంక్షోభం, సప్లై సంక్షోభం నుంచి, ఎందుకంటే మనం రష్యన్ ఆయిల్ పంట రంగాన్ని తగ్గించుకుంటున్నాం కాబట్టి మధ్యప్రాచ్యం నుంచి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, అటు నుంచి కూడా సప్లై, హోర్ముజ్ నుంచి కూడా సప్లై ఉంటుంది కాబట్టి దట్ ఇస్ ఎ మేజర్ ఇష్యూ. దాంతో పాటు ఏమవుతుందంటే
ఆయిల్ ఇప్పుడు సుమారుగా అంచనాల ప్రకారం ఎనాలిస్టులది నిన్న అంచనాల ప్రకారం యుద్ధం మొదలైతే గనక $110 బ్యారెల్ వెళ్ళొద్దని, అది కూడా తక్కువ అంచనా నేను అనుకోవటం. చాలా తక్కువ స్థాయిలో అంచనా వేశారు ఇంత. ఎందుకంటే ఈ యుద్ధం గతంలో లాగా లేదు. అమెరికా గతంలో కూడా ఇరాన్ మీద అది చేసింది, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ కు జరుగుతున్నాయి. కానీ ఫస్ట్ టైం ఇరాన్ రెస్పాన్స్ ఏంటంటే మొత్తం మధ్యప్రాచ్యంలో అందరినీ ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో అన్ని దేశాల మీద అటాక్ చేస్తుంది. సో మొత్తం మధ్యప్రాచ్యం అగ్గి అంటుకుంటుంది. కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అది బేస్ గా ఆ బేసెస్ నుంచి అటాక్ చేయడానికి దానికి పునాది ఉంది. కాబట్టి ఇరాన్ కూడా టాలరేట్ చేయనట్లుగా ఎదురుదాడి చేస్తుంది. కాబట్టి $110తో ఆగుద్దని నేను అనుకోవటంలా. ఇది ఒక పెద్ద సంక్షోభం. ఇది పెరిగి మరి ఆయిల్ ధరలు పెరిగితే భారతదేశంలో చాలా పెద్ద ఇదే. ఈరోజు ఇప్పటికే భారతదేశంలో ధరల పెరుగుదల అనేది మేజర్ ఇష్యూగా ఉంది. ప్రజలు చాలా సతమతం అవుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు ధరల వల్ల. ఇతర సమస్యలు కూడా ఉన్నాయి కదా, నిరుద్యోగం లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్, ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి అనేది ప్రశ్న ఈ రోజు. ఆల్రెడీ మంది కొంత ఇబ్బందుల్లో ఉన్న ఎకానమీ, బొలిగే రకలాగా ఉన్నటువంటి ఎకానమీ బాగున్నామంటే ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే నెంబర్లు కనపడుతున్నాయి, జీడిపి నెంబర్. కానీ గ్రౌండ్ లెవెల్లో మైక్రో డేటా తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఏం బాగాలేదు. కాబట్టి మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా ఏముండవు, చాలా ఎక్కువే ఉంటాయి. కాకపోతే గతంలో మనకి ఎప్పుడు యుద్ధాలు అవ్వట్లేదు. చాలా దేశాల్లో యుద్ధాలు వాళ్ళు అంటే మన ముఖ్యంగా సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో పంజాబ్ లాంటి వాళ్ళు పాపం వాళ్ళు ఎప్పుడు నిజంగా పాకిస్తాన్తో యుద్ధం లేకపోతే అట్లాంటివి చూసిన వాళ్ళంతా నిత్యం యుద్ధం వాళ్ళు తెలుసు, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలుసు వాళ్ళకి. పూంచ్ ఏరియాలో కానీ ఎట్లయినా మొత్తం వాళ్ళందరికీ తెలుసు, యుద్ధం ఆ బాధలు తెలుసు. మనకి సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ ఆర్థికమైనటువంటి జరిగే పరిణామాలు కూడా మనల్ని బాగా స్పీడ్ చేస్తాయి. పాపారావు గారు మళ్ళీ వస్తాను. ప్రశాంత్ గారు,